టీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి వైట్ రేషన్ కార్డులు 40,000 మాత్రమే. అదే కాకుండా వాళ్ళు వైట్ రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలం ఏదో తాత్కాలికంగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు కావచ్చు, అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 గృహాలు ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓసీలకు 5 లక్షలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా 40,000 పూలి గుడిసెలు ఉన్నాయని చెప్పేసి భావించి మొదటగా వారికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా అదేవిధంగా మట్టి గోడలు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, రేకులు ఉన్నటువంటి ఇళ్లకు మొదట ప్రయారిటీ ఇవ్వాలని, తర్వాత వితంతులకు, వికలాంగులకు, అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు, అదే కాకుండా ఐటీడీఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, కోయ, గోండ్రు, చెంచులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ఓన్లీ 65,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చి ఇంకా 35,000 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పూర్తిస్థాయి పనులు కాకపోవడంతో ఇంకా అదనంగా 193 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా ఆనాడు 10 సంవత్సరాల కాలం తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే అనవసరంగా గ్రామ సభల్లో గలాట క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది.